समान हो सर, तो वे చూడండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హీరో కెరీర్లోనే బెస్ట్ లుక్స్, అన్ఎక్స్పెక్టెడ్ కాంబో. అసలు డైరెక్టర్ ఆ హీరోకి ఎలా సెట్ అవుతుందని అనుకున్నారు అనౌన్స్ చేసినప్పుడు అంతా. పైగా అప్పటికే అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమా. బట్ ఈ రోజుకి ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీ తీస్తే టాప్ ఫైవ్ లో ఉండే సినిమా ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏమో కానీ వేరే ఫ్యాన్స్ కి, కామన్ ఆడియన్స్ కి మాత్రం అరవింద సమేతలో ఎన్టీఆర్ చాలా ఇష్టం. అలా గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది అరవింద సమేత. హిట్ లో ఉన్న డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమాలు చేస్తాడు అనే మాటని చెరిపేస్తూ ఫ్లాప్ డైరెక్టర్స్ కి కూడా హిట్ ఇస్తూ రికార్డ్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలోకుస వంటి హిట్స్ తో ఉన్న ఎన్టీఆర్ అరవింద సమేతతో దాన్ని కంటిన్యూ చేశాడు. అసలు డే వన్ ఫస్ట్ 30 minutes చూసిన ఆడియన్స్ కి ఇది త్రివిక్రమ్ సినిమానా లేక బోయపాటి సీను రాధి తీసిన వివి వినాయక్ సినిమానా అని ఆలోచనలో పడ్డారు. అలాంటి అరవింద సమేతకి ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి, ఫుల్ రన్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 16వ ఎపిసోడ్. ఇప్పటికే 15 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే, ఆల్ టైమ్ డే 1 రికార్డ్స్ అప్పటికే 3 ఉన్నాయి ఎన్టీఆర్. నాన్ బాహుబలి ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత నాన్ బాహుబలి డే 1 రికార్డ్ కూడా ఈ సినిమాతో పెట్టారు. నైజంలో 9.3 కోట్ల గ్రాస్, 5.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ నైజంలో నాన్ బాహుబలి రికార్డ్ పెట్టగా, సీరియల్లో 5.45 కోట్ల షేర్తో ఇక్కడ కూడా నాన్ బాహుబలి రికార్డ్ అయితే పెట్టారు. అండ్ ఈ మూవీకి హైర్స్ ఇక్కడ గట్టిగానే పడ్డాయి. ఇక ఉత్తరాంధ్రలో 3.12 కోట్లు, ఈస్ట్ లో 2.7 కోట్లు, వెస్ట్ లో 2.3 కోట్లు, గుంటూరులో 4.14 కోట్లు కలెక్ట్ చేస్తూ నాన్ బాహుబలి రికార్డ్ పెట్టగా, కృష్ణాలో 1.98 కోట్ల షేర్తో ఇక్కడ కూడా నాన్ బాహుబలి రికార్డ్ పెట్టింది. అండ్ నెల్లూరులో 1,06,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఏ ఒక్క టెరిటరీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టలేకపోయింది. ఇక నాన్ బాహుబలి చూస్తే నైజాం, సీడెడ్, గుంటూరు, కృష్ణ అండ్ నెల్లూరులో రికార్డ్ అయితే పెట్టగా, డే 1 ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 26.6 కోట్లకి చేరుకోగా, నాన్ బాహుబలి రికార్డ్ గా అప్పటికున్న అజ్ఞాతవాసి డే 1 ని 24 లక్షల మార్జిన్తో బీట్ చేసింది. గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 38 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే డే 1 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఆ ఇయర్ అజ్ఞాతవాసి తర్వాత ఈ మూవీని ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్. ఇక ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 60 కోట్ల షేర్, వాల్వేడిగా 81.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అయిన జనతా గ్యారేజ్ ని బీట్ చేసినంత పని చేసింది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఈ రన్ చూసి ఈజీగా 135 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మూవీ ఫస్ట్ వీక్ తర్వాత హెవీగా డ్రాప్ అయింది. ఆ డీటెయిల్స్ చూస్తే నైజంలో 21.2 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ రంగస్థలం పక్కన పెడితే మగధీరని కూడా బీట్ చేయలేకపోయింది ఈ సినిమా. బట్ ఓవరాల్ గా బిజినెస్ పైన 4 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఫస్ట్ వీక్ సీరియల్ లో 13.8 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ రిమైనింగ్ రన్ లో 2.5 కోట్ల షేర్ కూడా పెట్టలేకపోయింది. దాంతో ఓవరాల్ షేర్ ఇక్కడ 16 కోట్ల మార్క్ దాటింది. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 9.2 కోట్ల బిజినెస్ కి గాను 8.8 కోట్లు, ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 5.5 కోట్లు, వెస్ట్ లో జరిగిన 4.8 కోట్ల బిజినెస్ కి గాను 4.7 కోట్లు కలెక్ట్ చేస్తూ ఎక్కడా కూడా ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయితే అందుకోలేదు. ఇక గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్ల షేర్, కృష్ణలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్లు, అండ్ నెల్లూరులో 3.3 కోట్ల బిజినెస్ కి గాను 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా గుంటూరు, నైజాం, సీడెల్లో తప్ప ఎక్కడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అలా ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, నెల్లూరులో బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేకపోయింది ఈ సినిమా. అలా అరవింద సమేత తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఫైనల్ షేర్ 72.2 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 108 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక 9.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 4.8 కోట్లు, యుఎస్ఏలో 8.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 95 కోట్ల మార్క్ అందుకోగా, వాల్వేడ్ గ్రాస్ 155 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 94 కోట్లు కావడంతో ఓవరాల్ గా 1 కోటికి పైగా ప్రాఫిట్ తో జస్ట్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. నిజంగా డే 1 ఫస్ట్ వీక్ ఓపెనింగ్ చూసి ఎవరైనా 130 నుంచి 135 కోట్ల వచ్చి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రంగస్థలం తెలుగు స్టేట్స్ లో పెట్టిన నెంబర్ ని వాల్వేడ్ గా కూడా అందుకోలేదు ఈ సినిమా. బట్ అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత ఆ ఇయర్ ఆ హీరోకి అండ్ డైరెక్టర్ కి కంబ్యాక్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వర్డిక్ట్ ఎలా ఉన్నా సినిమా మాత్రం అందరికి చాలా ఫేవరెట్ గా నిలిచిపోయింది. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫస్ట్ 30 minutes సూపర్ గా ఎంజాయ్ చేసా. తర్వాత స్లో అయిన ఇంటర్వెల్ కి అండ్ క్లైమాక్స్ కి సాటిస్ఫై అవడంతో ఓవరాల్ గా సినిమా పర్వాలేదనిపించింది. అండ్ డైలాగ్స్ కి అయితే రీవాచ్ కూడా చేయొచ్చు. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఏ థియేటర్లో మూవీ చూసారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది అరవింద సమేత ఫైనల్ రన్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.